అందరికీ నమస్కారం। నా పేరు కోనటిశెట్టి హరిరాయల్। ఈరోజు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామకంఠం భూమి। గ్రామకంఠం భూమికి వెళ్ళే ముందర ఒక ఛానల్ను ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి। ఇది ప్రజా సమస్యల కోసం నిర్ణయించిన ఛానల్। పోతే ప్రతి ఒక్కరు కూడా న్యాయం అనేది కాస్ట్లీ అయిపోయినాయి। పోలీసులు లాయర్లు వచ్చేసి రాజకీయ నాయకులు తొత్తులుగా మారి పేదవాళ్ళ ప్రజలకు అన్యాయం జరుగుతుంది। డబ్బులు ఉన్నోడు కబ్జా చేస్తాడు, పేదోడు కోర్టుకు పోయినా కానీ ఎందుకంటే లాయర్కు వాడికి అన్యాయం చేసి పక్కన నిలబడితే వాడికి ఇంకా 4 కేసులు వచ్చాయి। పేదోడు పక్కన నిలబడితే డబ్బులు సరిగా రావు, ప్లస్ ఏమీ లాభం ఉండదు ఆర్థికంగా చూసుకుంటే। కానీ న్యాయం అనేది డబ్బులతో ముడిపెట్టకూడదు। ఆ ఉద్దేశంతోనే మేము 4 సలహాలు ఇవ్వాలని చెప్పేసి దీనిపైన మేము పట్టు సాధించడం జరిగింది। ఇంకో విషయానికి వద్దాం, సబ్జెక్టులకు వద్దాం। గ్రామకంఠం భూమి అనేది గ్రామ నివాసాల కోసం పూర్వకాలంలో బ్రిటిష్ వాళ్ళు ఒక స్థలాన్ని ఒక ఏరియాను సర్వే నెంబర్ ఇవ్వకుండా ఓన్లీ నివాస స్థలంగా మిగతా అంతా సర్వే నెంబర్లు ఇచ్చి నివాస స్థలాల కోసం ఇచ్చిన భూమి గ్రామకంఠం భూమి। ఆ గ్రామకంఠం భూమికి సర్వే నెంబర్ ఉండదు, కానీ గ్రామకంఠం భూమి నుంచి ఎప్పటి నుంచో ఉంటాము। ఆ భూమి ఎవరిది, పట్టా చేసుకోవచ్చా, రిజిస్ట్రేషన్ చేసుకోకూడదా, చేసుకోవచ్చు అనేది దాని గురించి ఒక విషయం తెలుసుకుందాం। గ్రామకంఠం భూమి అబ్సల్యూట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు। ఇంతకుముందు నిషేధిత జాబితాలో ఉండింది। దానిని ఒక సుబ్బమ్మ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళడంతో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది। ఏమని ఇచ్చింది అంటే వాళ్ళు ఏం చేశారంటే ఎప్పటి నుంచో ఇల్లు కట్టుకుంటే గవర్నమెంట్ వచ్చి పగలగొడితే అప్పుడు గ్రామకంఠం భూమి ఏం చేసింది, ఆమె సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకునేది। ఆర్డర్ ఏమని ఇచ్చినారంటే గ్రామకంఠం భూమి కొన్ని సంవత్సరాలుగా దాంట్లో నివాసం ఉంటే ఆ నివాసం ఉన్న వ్యక్తులకు కంపల్సరీగా కూడా వాళ్ళకు పట్టా ఇవ్వాలా, రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు। రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ప్రాసెస్ ఏంది, గ్రామకంఠం భూమి అంటే మీకు డోర్ నెంబర్ ఉంటే ఆ డోర్ నెంబర్ వేసి, ఒక డోర్ నెంబర్ లేదనుకోండి పంచాయత్ సెక్రటరీని అడిగితే డోర్ నెంబర్ ఇస్తాడు। ఆ డోర్ నెంబర్ ఎంఆర్ఓ ఆఫీస్లో అప్లై చేసుకుని లేదా కలెక్టర్ ఆఫీస్లో అప్లై చేసుకుని ఆ డోర్ నెంబర్ ఆధారంగా మీరు రిజిస్ట్రేషన్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అథారిటీకి పెట్టుకుని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు। ఒకవేళ ఇన్ కేస్ డోర్ నెంబర్ లేదు, వేకెంట్ ల్యాండ్ ఉంది, గ్రామకంఠంలో ఉంది, మీరు ఉపయోగించుకుంటున్నారు, దానికి పట్టా కావాలా, దానికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఏం చేయాలి, దానికి ఇల్లు ఉంటే డోర్ నెంబర్ ఇచ్చారా, లేకపోతే ఫ్లాట్ నెంబర్ ఇచ్చారు ఫ్లాట్ కింద, ఆ ఫ్లాట్ నెంబర్ కోసం మీరు పంచాయత్ సెక్రటరీని లేదా విఆర్ఓను సంప్రదించి ఎంఆర్ఓ గారికి అప్లికేషన్ పెట్టుకుని మీరు ఆ ఫ్లాట్ నెంబర్ తీసుకుని రిజిస్ట్రేషన్ అథారిటీకి మనం అప్లై చేసుకోవచ్చు। కాబట్టి గ్రామకంఠం ల్యాండ్ అనేది పూర్తిగా మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు। ఎవరు పొసెషన్, దాంట్లో ఎవరు అనుభవిస్తున్నారో, ఎవరు ఎక్కువ కాలం ఉన్నారని చెప్పి దాంట్లో విచారణ జరిపి అన్లెస్ కోర్టు డిస్ప్యూట్స్ ఉంటే, ఒక ఏదైనా గొడవలు కోర్టులో డిస్ప్యూట్ ఉంటే అప్పుడు ఎవరు రిజిస్ట్రేషన్ చేశారనుకున్నదో, ఎందుకంటే కోర్టులో ఉంది కాబట్టి జడ్జిమెంట్ చెప్పిందాక। కాబట్టి ఎటువంటి డిస్ప్యూట్ లేని ల్యాండ్ మీకు గ్రామకంఠంలో భూమి ఉండి రిజిస్ట్రేషన్ లేకుండా ఉంటే లేకుంటే దానివల్ల ఏ ఇబ్బంది ఉండదు, 100% రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు డోర్ నెంబర్ ఆధారంగా లేదా దాని ఆధారంగా అని చెప్పి తెలియజేస్తున్నాను। ఇది గ్రామకంఠం సంబంధించింది। ఇలా ఒక్కొక్క భూ సమస్యల గురించి మీకు సలహాలు ఇస్తూ ఉంటాము। దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి। జై హింద్, జై జనసేన।